హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గౌతమి స్టిచెస్ అండి. ఈవేళ ఒక లైనింగ్ బ్లౌజు ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి ఫ్రెండ్స్. దానికోసం నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి నా స్టెన్సిల్స్ తీసుకున్నానండి. అది ఫ్రంట్ పార్ట్, షేప్ పట్టి, హ్యాండ్ అండ్ బ్యాక్ పార్ట్ అండి. ఈ 4 ముక్కలు మనం పెట్టుకుంటే ఒక బ్లౌజ్ కట్ చేసుకోవడం చాలా ఈజీ అని చెప్పాను కదండి. ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో ఉన్నది. దానికోసం ఫస్ట్ లైనింగ్ క్లాత్ మనం కట్ చేసుకుందామండి. చూసారా, ఈ లైనింగ్ క్లాత్కి ఒకవైపు మనం హ్యాండ్స్ తీసుకోవాలి, మరోవైపు బ్యాక్ పార్ట్ తీసుకోవాలి కదండి. దానికోసం ఎడ్జెస్ మనం నీట్గా ట్రిమ్ చేసేసుకుందాం. అలా చక్కగా ఒక లైన్ గీసేసుకుని దాన్ని కట్ చేసేసి తీసేద్దామండి. తర్వాత ఇక్కడేమో మనం ఇదిగోండి ఇలాగ నేను ఒక ట్యాగ్కి నాకు తగిలించుకుని పెట్టుకున్నాను. హ్యాండ్ పార్ట్ తీసుకుందామండి. ఒకవైపు హ్యాండ్ పార్ట్ తీసుకుని దాన్ని ఆ బ్లౌజ్ పీస్ మీద అలా పెట్టేసి మనం కట్ చేసేసుకుందాం. ఒకవైపు తగ్గింది కదండి, అక్కడ లాస్ట్లో మిగిలిన పీసెస్ పెట్టి మనం అతికి అక్కడ అటాచ్ చేసుకుందామండి. ఇది లైనింగే కాబట్టి మొత్తం అటాచ్డ్ పార్ట్ అంతా ఒకవైపుకి పెట్టేశాను నేను. అది లోతు తెలియాలని నేను ఇంటూ మార్క్ చేసుకున్నాను. అది ఎటు లోపల ఉంటుంది కాబట్టి ఒక పక్కకి పెట్టేశాను. అది ఫ్రెండ్స్. మరొక ఎడ్జ్లోనేమో బ్యాక్ పార్ట్ తీసుకుందాం. నా బ్యాక్ లెంగ్త్ వచ్చేసి 9.5 ఇంచెస్ ఉంటుందండి. 1/2 ఇంచు స్టిచ్చెస్లోకి పోను మనకి 9 ఇంచెస్ డెప్త్ ఉంటుంది. ఇలా చుట్టూరా దాని చుట్టూ మనం గీసేసుకొని అది ఖర్చు అండి. అది అసలు, ఇది అసలండి. దాని అవతల ఉన్నటువంటి 1.5 ఇంచు ఖర్చు. ఇదేమో నెక్ దగ్గర 2.5 ఇంచెస్ ఉంది కదండి. కింద నెక్ దగ్గర ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్టెండ్ చేసుకుని ఒక స్ట్రైట్ లైన్ గీసేసుకుందాం. అది ఫ్రెండ్స్. చూసారా, అసలు లూజ్ వచ్చేసి 9.5 ఇంచెస్ ఉన్నది, ఖర్చుతో కలిపి 11 ఇంచెస్ ఉన్నది. అలాగే లెంగ్త్ వచ్చేసి నాది 14.5 అసలు అనమాట. దానికి ఎక్స్ట్రాగా 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. కింద నేను ఫోల్డ్ చేస్తాను కదండి, కింద సేమ్ పీసు ఫోల్డ్ చేసేస్తాను. ఇది షోల్డర్ అనమాట. సేమ్ పీసు ఫోల్డ్ చేసేస్తాను కాబట్టి అక్కడ ఒక 1.5 ఇంచ్ తీసుకుంటున్నాను. అది ఫ్రెండ్స్. ఇది బ్యాక్ డాట్స్ వేస్తాం కదండి, బ్యాక్ డాట్స్ ఈ ప్లేస్లో ఇలా వేస్తాకి నేను మార్క్ చేసి పెడుతున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నిటి మీద మనం కట్ చేసుకుందాం. నేను స్క్వేర్ నెక్కే కుట్టేస్తున్నానండి. అది ఫ్రెండ్స్. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. నా ఛానల్ మీరు విజిట్ చేయండి. ప్లెయిన్ బ్లౌజ్ ఎలా కుట్టాలో, జస్ట్ నార్మల్ కాటన్ బ్లౌజ్ ఎలా కుట్టాలో పెట్టి ఉన్నాను 2 పార్ట్స్గా. ఇదండి, ఇది ఫ్రంట్ పార్ట్. అన్నీ చక్కగా ఈ స్టెన్సిల్స్ దాని మీద పెట్టేసుకుని చుట్టూ గీత గీసేసుకుని ఆ గీత వెంబడి కట్ చేసేసుకోవడమేనండి. మీరు దానికోసం ఫస్ట్ ఆ పేపర్ ఎలా కట్ చేసుకోవాలో మీకు పెట్టున్నానండి నా ఛానల్లో. పేపర్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలి, మన ఓన్ బ్లౌజ్తో మన ఓన్ స్టెన్సిల్ ఎలా కట్ చేసుకోవాలని పెట్టున్నానండి ఫ్రెండ్స్. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. చూసి మీ ఓన్ బ్లౌజ్కి మీరే కటింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది చూస్తే చాలా ఈజీగా అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను. అదిగోండి ఫ్రెండ్స్, అది హుక్ పట్టి, కాజా పట్టి ఏరియా అని చెప్పేసి తెలియడానికి యారో మార్క్స్ ఇస్తున్నాను. ఇది లెఫ్ట్ పార్ట్ కాబట్టి 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను. ఇది షేప్. అది ఎందుకు అలా మార్క్ చేశాను అన్నది బ్లౌజ్ కుట్టినప్పుడు అందులో చాలా డీటెయిల్గా చెప్పున్నానండి. మీరు తర్వాత అది కూడా చూడండి. అలాగే షేప్. ఈ షేప్ ఏంటంటేనండి, టోటల్గా ఇది లైనింగ్ పీస్ కదా నేను కట్ చేస్తున్నాను. లైనింగ్ పీసెస్ మనం 4 కట్ చేసుకోవాలండి. ఇప్పుడు 2 వచ్చినాయి కదా, అలాగే మరో ఏరియాలో కూడా మరో 2 పీసులు కూడా కట్ చేసుకోవాలి. 4 పెట్టుకోవాలండి. అసలు పట్టు జాకెట్కి 2 ముక్కలు ఉంటాయి, ఇవి 4 ఉండాలి. అలాగే ఇది లోపల థిక్నెస్ కోసం ఓల్డ్ ప్యాంట్ పీస్ పెడతాం కదా,
అవి 2 ఉండాలి. అవన్నీ ఎలాగా పెట్టుకోవాలో నేను చూపించాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది అక్కడ తగ్గిన చోట అలాగా పీస్ అటాచ్ చేసుకుందాం. ఇదిగోండి, అసలు పట్టు జాకెట్ పెట్టాను కదా, దీనికి మాత్రం ఈక్వల్గా చంకల్లో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా ఈక్వల్గా వదిలేశాను. ఎందుకంటే ఒకవైపే మనం అటాచ్ చేసుకునేటట్టు పెట్టుకుంటే మొక్క బయటికి కనిపించిపోద్దండి కుట్టు. అందుకని ఇటు కొంచెం అటు కొంచెం లోపలికి ఖర్చుల్లోకి వెళ్ళిపోద్ది మ్యాక్సిమం. మనకి కనిపించేది చాలా కొంచెం కనిపిస్తుంది బయటికి. అందువల్ల ఈక్వల్గా 2 పక్కల అతుక్కునేలాగా పెట్టేశాను. అదిగోండి ఫ్రెండ్స్, మనకి ఒకవైపు జరి అంచు మిగిలిపోతుందండి. అది మనం కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటే సేమ్ బ్లౌజు మరొకటి కుట్టుకున్నప్పుడు దానికి అంచులు వేసుకుంటా ఉంటుంది. ఒక పట్టు చీర మీదకి ఒక బ్లౌజు కొన్నాళ్ళకి ఎటు ఉండదు కదండి, కొన్నాళ్ళకి పోతుంది కదా, అప్పుడు ఎటు మనం సెకండ్ బ్లౌజ్ కుట్టుకోవాలి కాబట్టి అప్పుడు వేసుకుంటానికి అంచు పనికి వస్తుంది, మనకి దాచుకోవచ్చు. అది ఫ్రెండ్స్, అయితే అసలు బ్లౌజ్ వచ్చేసి ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా కట్ చేసుకుందామండి. ఇలా మనం పిన్స్తో సెక్యూర్ చేసేసుకుంటే మొక్క కదిలిపోకుండా ఉంటుంది. మనం కుట్టేటప్పుడు కూడాను మనకి బాగుంటుందండి. అదిగోండి, నెక్ దగ్గర కట్ చేయట్లేదు చూసారా, అది మొత్తం అటాచ్ చేసేసిన తర్వాత కట్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ పీస్ మనం కుట్టేటప్పుడు కూడాను రాంగు రైటు మనకి కన్ఫ్యూజ్ కూడా అవ్వకుండా ఉంటామండి అలా పిన్స్ పెట్టేసుకుంటే. లేకపోతే ఏది రైట్ ఏది రాంగ్ అనేసి మళ్ళీ కన్ఫ్యూజ్ వస్తుంది మనకి. అంతే కదండి, 2 పక్కల ఒకలాగే ఉంటుంది కదా. ఒక్కసారి ఆ పీసెస్ కన్ఫ్యూజ్ అయ్యామంటే, కలిసిపోయినాయి అంటే రైటు రాంగ్ కూడా మనం డిటెక్ట్ చేయలేం. అదిగోండి, ఫ్రంట్ పీస్ కూడా అయిపోయింది. షేప్ అండి, షేప్ కోసం కూడా అలాగా కట్ చేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు నా పేపర్ కటింగ్ ఎలా చేసుకోవాలి అన్నది వీడియో ఉన్నది ఫ్రెండ్స్. ఫస్ట్ అది చూసి మీరు పేపర్ కటింగ్ నేర్చుకోండి ఫ్రెండ్స్. పేపర్ కటింగ్ మీ సొంత బ్లౌజ్కి, మీకు బాగా సరిపోయిన బ్లౌజ్కి మీరే చక్కగా పేపర్ కటింగ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా చెప్పాను, అది చూడండి. చూసి పేపర్ కటింగ్ చేసుకున్నాక ఇలాగా లైనింగ్ బ్లౌజ్ కట్ చేసుకోవడం చాలా ఈజీ అండి. ఫస్ట్ లైనింగ్ క్లాత్ కట్ చేసేసుకుంటాం, సేమ్ పీస్ పెట్టేసి మనం అసలు బ్లౌజ్ పీస్ కూడా మనం పెట్టేసుకుంటాం, కట్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి, మొత్తం పీసెస్ అన్నీ కట్ చేసి పెట్టేశాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గౌతమి స్టిచెస్. బాయ్ అండి, బాయ్, థ్యాంక్ యూ.